భూమి మీద జంతువులు ఎలా పుడతాయో మనందరికీ తెలుసు. మరి నీళ్లలో, సముద్రం లోపల ఈ అద్భుతం ఎలా జరుగుతుంది? భారీ తిమింగలాలు, డాల్ఫిన్లు ఎలా పుడతాయి? ఆక్టోపస్ పిల్లల జననంలో ఉన్న వింతలేంటి? అసలు సముద్రంలో ఏ మగజీవులు అమ్మలా పాత్ర పోషిస్తాయి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. సీ హార్స్. నీటి ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన తల్లిదండ్రి ఎవరంటే అది సీ హార్సే. సాధారణంగా పిల్లల్ని కనడం, వాటిని చూసుకోవడం ఆడజీవుల పని అని మనం అనుకుంటాం. కానీ సీ హార్స్ల విషయంలో ఈ లెక్క పూర్తిగా తారుమారవుతుంది. ఇక్కడ పిల్లల్ని కనేది మగ సీ హార్స్. సంతానోత్పత్తి సమయంలో మగ సీ హార్స్ ఆడదాని దగ్గరకు వెళ్తుంది. రెండు ఒకదానికొకటి మేటింగ్ లో పాల్గొన్నాక మగజీవి తన పొట్ట మీద ఉన్న సంచిని తెరుస్తుంది. అప్పుడు ఆడ సీ హార్స్ అందులోకి గుడ్లను వదులుతుంది. సీ హార్స్ విషయంలో మేటింగ్ జరిగిన వెంటనే ఆడ సీ హార్స్ తన గుడ్లను మగ సీ హార్స్ సంచిలోకి బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. కొన్నిసార్లు కేవలం 10 సెకండ్లలోనే గుడ్ల బదిలీ పూర్తవుతుంది. అంటే మేటింగ్ జరిగిన కొన్ని సెకండ్లలోనే ఆ గుడ్లను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కొత్త తండ్రి ఆ గుడ్లను 9 నుంచి 45 రోజుల వరకు తన సంచిలోనే మోసి కాపాడుకుంటాడు. ఇటీవల శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. ఆ మగజీవి సంచి కేవలం గుడ్లను మోయడమే కాదు, వాటి పెంపకంలో కూడా పాలు పంచుకుంటుంది. ఆ గుడ్లకు కావలసిన కాల్షియం, కొవ్వులు, ఆక్సిజన్ వంటి పోషకాలను అందిస్తుంది. అంతేకాదు గుడ్ల వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా తండ్రి పాత్ర ముగియదు. ఆ బుల్లి పిల్లల్ని కొంతకాలం తన సంచిలోనే ఉంచుకుంటుంది. తన శరీరాన్ని పైకి వంచి సంచిని తెరవగానే పిల్లలు చకచకా బయటకు వచ్చేస్తాయి. ఏదైనా ప్రమాదం వస్తే చాలు మళ్ళీ వెంటనే ఆ సంచిలోనే దాక్కుంటాయి. ఎల్లో హెడ్ జాఫిష్. కరేబియన్ సముద్రంలోని పగడపు దిబ్బల్లో నివసించే ఈ చేప గురించి చాలా మందికి తెలిసి ఉండదు. 10 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ చిన్న చేపను దాని పసుపు రంగు తల, వెండి రంగు శరీరాన్ని బట్టి సులభంగా గుర్తించొచ్చు. ఇవి గుంపులుగా నివసిస్తాయి. సీహార్స్ లాగే ఈ జాతిలో కూడా మగ చేపలే శాస్త్రవేత్తలను మరింతగా ఆశ్చర్యపరుస్తున్నాయి. తమ పిల్లలన్నిటినీ అవే పెంచుతాయి. అది కూడా చాలా విచిత్రమైన పద్ధతిలో తమ నోటిలో పెట్టుకుని మరీ పెంచుతుంది. ఆడచేప గుడ్లు పెట్టిన తర్వాత మగచేప వాటిని ఫలదీకరణం చేసి తన పెద్ద నోట్లోకి తీసుకుంటుంది. ఈ ప్రక్రియ అసలు సులభం కాదు. గుడ్లు నోట్లో ఉన్నన్ని రోజులు ఈ మగచేప పాపం పస్తులుండాలి. గుడ్లకు ఆక్సిజన్ అందించడం కోసం అది అప్పుడప్పుడు వాటిని బయటకు ఉమ్మి అవి చెల్లాచెదురు కాకముందే మళ్ళీ నోట్లోకి పీల్చుకుంటుంది. కానీ సీహార్స్ కు దీనికి తేడా ఏంటంటే పిల్లలు పుట్టగానే ఈ జాఫిష్ తండ్రికి పిల్లల మీద ప్రేమ పోతుంది. ఇక వాటిని ఏమాత్రం పట్టించుకోదు. ఫ్రిల్లిడ్ షార్క్. ఈ పురాతన షార్క్ జాతి గురించి శాస్త్రవేత్తలకు చాలా తక్కువ తెలుసంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. ఈ షార్క్ చూడ్డానికి ఇతర షార్క్ల వలె కాకుండా ఒక సముద్రపు పాములాగా ఉంటుంది. అందుకే దీన్ని బ్రతికున్న శిలాజం అని పిలుస్తారు. ఈ షార్క్ గర్భధారణ కాలం ఏకంగా 3.5 సంవత్సరాలు ఉంటుంది. అందుకే ఆడ షార్క్లు మగవాటి కన్నా పెద్దగా, బలంగా ఉంటాయి. ఇతర చేపల్లాగా వేల సంఖ్యలో పిల్లల్ని కని వాటిలో కొన్ని బ్రతికితే చాలు అనుకోకుండా ఈ షార్క్లు నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తాయి. ఆడ షార్క్ తన శరీరంలోనే గుడ్లను పెంచుతుంది. ఆ గుడ్ల లోపల పిల్లలు పచ్చసొనను తింటూ పూర్తిగా పెరిగాక బయట ప్రపంచంలో బ్రతకగలవు అనుకున్నప్పుడే బయటకు వస్తాయి. ఫ్రిల్లిడ్ షార్క్ ఒకసారికి 2 నుంచి 15 పిల్లల వరకు కనగలదు. అయితే సాధారణంగా ఇవి 6 నుంచి 12 పిల్లలను కంటాయని పరిశోధకులు గుర్తించారు. దురదృష్టవశాత్తు ఈ షార్క్ల జననాన్ని శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా వీడియో తీయలేకపోయారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు తీస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఆక్టోపస్. ఆడ ఆక్టోపస్లు తమ జీవితంలో ఒక్కసారి మాత్రమే పిల్లలను కనగలవు. అందుకే ఈ ప్రక్రియ వాటికి ప్రాణంతో సమానం. ఫలదీకరణం తర్వాత ఆడ ఆక్టోపస్ రాళ్ల సందుల్లో ఒక గూడు కట్టి అందులో దాదాపు 80,000 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను కాపాడడంలో అది చూపించే శ్రద్ధ అంతా ఇంత కాదు. వాటిపైకి నిరంతరం నీటిని కొడుతూ గాలి తగిలేలా చూస్తుంది. వాటిపై పడిన మురికిని తన టెంటికల్స్ తో శుభ్రం చేస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు గొప్ప వేటగాడుగా ఉండే ఈ ఆక్టోపస్ గుడ్లను పొదిగే సమయంలో మాత్రం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టదు. పాపం ఆ తల్లి ఆక్టోపస్ గుడ్లను పొదిగి పిల్లలు పుట్టిన వెంటనే తీవ్రమైన అలసట, పోషకాహార లోపం వల్ల ప్రాణాలు వదిలేస్తుంది. తన పిల్లలు జీవించడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఇది సముద్ర జీవులలో కూడా చాలా అరుదైన, విషాదకరమైన విషయం. లోతైన సముద్రంలో ఉండే ఆక్టోపస్లు చల్లని నీటి వల్ల గుడ్లు పెరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు గుడ్లు పొదిగే వరకు గూడు దగ్గరే ఉండిపోతాయి. ఇంత చేసిన
అయినా పుట్టిన పిల్లల్లో కేవలం 1% మాత్రమే పెద్దయ్యే వరకు బ్రతుకుతాయి. మిగిలినవి ఇతర సముద్రపు జీవులకు ఆహారంగా మారిపోతాయి లేదా ప్రకృతి సవాళ్లను ఎదుర్కోలేక చనిపోతాయి. డాల్ఫిన్ అంటే చాలా మందికి ఇష్టం, కానీ వాటి పిల్లలు ఎలా పుడతాయో ఎప్పుడైనా ఆలోచించారా? డాల్ఫిన్లు చేపల్లా గుడ్లు పెట్టవు, నేరుగా పిల్లలనే కంటాయి. జాతిని బట్టి ఆడ డాల్ఫిన్ గర్భం 10 నుంచి 18 నెలల వరకు ఉంటుంది. ప్రసవ సమయంలో గుంపులోని ఇతర డాల్ఫిన్లు గర్భిణీ చుట్టూ చేరి దానికి అండగా నిలుస్తూ ఇతర జంతువుల నుంచి రక్షిస్తాయి. ప్రసవం కోసం ఆ తల్లి డాల్ఫిన్ గుంపు నుంచి కొంచెం దూరంగా వెళ్తుంది. దానితో పాటు గాడ్ మదర్, తోడు తల్లి అని పిలువబడే ఒక అనుభవజ్ఞురాలైన మరో ఆడ డాల్ఫిన్ వెళ్తుంది. అంటే ఒక మంత్రసానిలాగా అది ప్రసవ సమయంలో దానికి సహాయం చేస్తుంది. పిల్ల పుట్టాక తల్లి ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఈ తోడు తల్లి ఆ పిల్లని చూసుకుంటుంది. పుట్టిన వెంటనే పిల్ల ఈదడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు తల్లి దాని ముక్కుతో సున్నితంగా పైకి నెట్టి గాలి పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఇలా దాని ఊపిరితిత్తులు పనిచేయటం మొదలవుతాయి. కొన్ని వారాల తర్వాత పిల్ల నీటికి అలవాటు పడి 3 నుంచి 5 నెలల తర్వాత తన ఆహారాన్ని తానే సంపాదించుకోవడం నేర్చుకుంటుంది. వేల్స్, తిమింగలాలు. సాధారణంగా జంతువుల్లో పిల్లలు పెద్దవయ్యే వరకు తల్లిదండ్రులు రెండూ కలిసి ఉంటాయి. తల్లి పాలిస్తే తండ్రి కుటుంబాన్ని కాపాడుతూ ఆహారం తెస్తుంది. కానీ తిమింగలాల కథ వేరే. ఆడ తిమింగలంతో కలిసిన తర్వాత మగది తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆడ తిమింగలం సుమారు 11 నెలల పాటు గర్భం మోస్తుంది. ప్రసవం సమయం దగ్గర పడ్డాక డాల్ఫిన్లలాగే గుంపులోని ఇతర ఆడ తిమింగలాలు దాని చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడతాయి. సాధారణంగా ఒకే ఒక పిల్ల దానికి పుడుతుంది. పుట్టుకతోనే దానికి చలి నుంచి కాపాడుకోవడానికి అవసరమైన కొవ్వు పొర ఉంటుంది. నీటిపైకి వచ్చిన వెంటనే అది మొదటి శ్వాస తీసుకుంటుంది. కానీ పుట్టిన కొత్తలో దానికి ఈదడం రాదు. తోకను ఎంత గింజుకున్నా అంగళం కూడా కదలలేదు. దాని శరీరం బరువు ఎక్కువగా ఉండటం, ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా పనిచేయకపోవటం వల్ల కొన్ని గంటల పాటు అది నిస్సహాయంగానే ఉంటుంది. ఇవంటి విశేషాలు. మీరు ఎప్పుడైనా జంతువులు పిల్లల్ని కనడం చూసారా? అయితే మీ అనుభవాలను కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.